అందరి ఇంట్లో టాపిక్ చెప్పనా? కళ్ళ ముందు కష్టపడుతున్న కోడలు గానీ, కొడుకు గానీ పెద్దవాళ్ళకి నచ్చట్ల. ఎక్కడో దూరంగా ఉండి వీళ్ళకి అవసరానికి రాలేని కూతురు, అల్లుడు అంటే అపారమైన ప్రేమతో ఉంటున్నారు పెద్దవాళ్ళు. అందుకే పెద్దవాళ్ళ విషయాల్లో చాలా గ్యాపులు అవి వస్తున్నాయి. అర్థం చేసుకోండి. మీకు పొద్దున్న లేచిన కాంచి కాఫీలు ఇచ్చి టిఫిన్ పెట్టే కోడలు కావాలా? లేకపోతే అమ్మా బాగున్నావా అని పొద్దున ఒకసారో సాయంత్రం ఒకసారో పలకరించే కూతురు కావాలా? రోజస్తమానం మీరు ఎప్పుడు మాట్లాడతారా అని చెప్పి ఎదురు చూసే కోడలు కావాలా? లేకపోతే మీరు ఫోన్ చేసినప్పుడు నాకు పనిలో ఉన్నానమ్మా నాకు తీరిక లేదు అని చెప్పే కూతురు కావాలా? ఇంకోటి ఏంటి అంటే మీ అప్పుల్లో భాగాలు, మీ పౌరులో భాగాలు, మీ బాధ్యతల్లో భాగాలు వేసుకున్న కొడుకు ముఖ్యమా? ఏ బాధ్యత తీసుకోకుండా మీరు సంపాదించిన ఆస్తి అంతా కరిగించడానికి, మీరు సంపాదించిన సంపదంతా అనుభవించడానికి వచ్చిన అల్లుడు ముఖ్యమా? ఎవరు ముఖ్యం చెప్పండి? కొడుకు బాధ్యత కొడుకుదే, అల్లుడు కూతురు బాధ్యత అల్లుడిదే. అర్థమవుతుందా? ఇంటికి వచ్చిన కోడల్ని ఎప్పుడైతే కరెక్ట్గా చూసుకుంటారో అప్పుడు ఆ ఇల్లు ఇంద్రభవనంలా ఉంటుంది. లేదు అంటే పాడుబడ్డ బంగ్లాలా కనిపిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ ఇంట్లోనే మీరు శత్రువుని తయారు చేసుకుంటున్నారు. మీ ఇంట్లోనే మీరు శత్రువుగా మిగిలిపోతున్నారు. అది ఎప్పటికీ మంచిది కాదు. కూతురు దృష్టిలో ఎప్పుడు మీరు మంచిగానే ఉంటారు, కానీ కోడల దృష్టిలో ఎట్లా ఉండాలి? దేవతలా ఉండాలి. అది గమనించుకున్న రోజు కుటుంబాలు బాగుంటాయి.